స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మరి మనల్ని ఎంతగానో ప్రేమించి మరొక్క దినాన్ని బహుమానం కింద ఇచ్చాడంటే, మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నిన్నటి దినాన మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కెమికల్ ఫ్యాక్టరీలో మరి జరిగిన దాన్ని బట్టి అనేక మంది చనిపోయారు. మరి ఆయా రీతిలుగా ఎక్కడ పడితే అక్కడ అనేక రీతిలుగా ప్రమాదాలకు గురై ఉత్తరాఖండ్లో కావచ్చు, మరి ప్రతి చోట మరి అదే రీతిగా వర్షాల కారణంగా చనిపోయారు. ఏదో విధంగా అనేక మంది చనిపోతున్నారు. మరి ఈ దినం నీవు నేను బ్రతుకున్నామంటే, నీవు నేను తీసుకుంటున్న ఆహార జాగ్రత్తలు కానీ వైద్యం కానీ ఏది కూడా మరి మన మరణానికి అడ్డు కాదు, కానీ అడ్డు రావు. అయితే దేవుని కృపే మనల్ని దినం బ్రతికిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభువా, ఈ దినాన్ని నన్ను బ్రతకనిచ్చో, నీ చిత్తం, నీ ఉద్దేశం నా పట్ల ఏదో ఉంది, అది నేను తెలుసుకునటానికి, దాన్ని తెలుసుకుని గ్రహించి ఆ ప్రకారం నడవడానికి కృపను అనుగ్రహించు ప్రభు అని ఒకవేళ మనం ప్రార్థన చేసుకోగలిగితే, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, ఆయన ఘనపరచగలిగితే, మరి నీవు మరి నిజమైన దేవుని బిడ్డగా మరి దేవుని బిడ్డ అవుతావని నీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము, ఇక్కడ 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానివాడు అగుదువు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా కూడా దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. శ్రమ దినమున ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉంటే, మరి ఇంకా నా బ్రతుకు అయిపోయింది అన్న స్థితికి నువ్వు ఒకవేళ చేరితే, నేను ఇంకా ఈ స్థితిలోంచి బయటకు రాను అని ఒకవేళ కృంగిపోతుంటే, నీకు శుభవార్త, నువ్వు కృంగిపోవద్దు. ఒకవేళ కృంగిపోతే చేతకాని వాడు అవుతావు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు చేతకాని వాడు అవడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు సమర్థుడు అయిన దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం. సమర్థుడు అయిన యేసుక్రీస్తు బిడ్డవు గనక, ఆయన రారాజు, శక్తిమంతుడు గనక, మరి ఆయన శక్తిని బట్టి నీ యొక్క నీ శరీరం, నీ కలిగిన శక్తిని బట్టి కానీ, నీ కలిగిన స్థితిని బట్టి కానీ నీవు ప్రతి పరిస్థితిని చూడదు. యేసు ప్రభు యొక్క శక్తిని బట్టి, ఆయన బలాన్ని బట్టి మరి నీవు ఆ సమస్యను, ఆ శ్రమను చూడగలిగితే మరి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు నీకు తెలియచేస్తున్నాను కనుక, ఆయన నీ పక్షంగా ఉన్న నీకు విరోధి ఎవడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక, ఈ వాగ్దానాన్ని బట్టి దాని శ్రమ దినాన్ని మానవులు కేవలం శ్రమానుభవానికి పుట్టుచున్నారని దేవుని వాక్యం ఉంది కనుక, మరి శ్రమానుభవం పొందిన మీదట నీవు సువర్ణం వలె మెరుస్తావని దేవుని వాక్యం ఉంది కనుక, నీవు ధైర్యం తెచ్చుకో. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ తాత్కాలికమే. మరి స్థిరమైనది, మరి అక్షయమైనది, మరి దేవుని రాజ్యం నీకు మరి సిద్ధపరచబడి ఉన్నది అన్న సంగతి, చక్కటి ఆశీర్వాదాలు, అక్షయమైన ఆశీర్వాదాలు నీకు ఉన్నాయని మరి గుర్తెరిగి విశ్వాసంలో ముందుకు సాగాలని నీకు తెలియచేస్తూ, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలున్న తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు ఈ బోర్డు తండ్రి, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని బట్టి వారిని స్థిరపరచండి, బలపరచండి. శ్రమ దినాన్న వారు కృంగిపోకుండా విశ్వాసమును దాన్ని కొనసాగించు కర్తవైన నీ వైపు చూసి ముందు కొనసాగి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దినం ఎవరైనా రోగులు ఉంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఏ విధము చేతనైనాను నేను బలహీనపడుతుంటే, అలాగే తండ్రి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉత్తరాఖండ్, అలాగే ఆయా ప్రదేశాల్లో ప్రభా ఆయా రీతిగా యాక్సిడెంట్లు గురై అనేక మంది చనిపోయారు, అనేక మంది గాయాలు పాలయ్యారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కృప చూపించండి తండ్రి. ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా
ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించుకుంటున్నారో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభా, సంఘాలు సేవకులు ఉన్నారు, ప్రతి చోట నీ కృప ఉంచమని, సేవకులకు నీ రక్షణ కల్పించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ దినం నా తండ్రి నీ బిడ్డలు చేయి ప్రయత్నాల్లో రాకపోకలో సమస్తంలో మీరే తోడండి మహిమ పొందమని, అలాగే ముఖ్యంగా తండ్రి కార్మికులు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు ప్రతి ఒక్కరికి నీ కాపుదలు ఉంచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన అందరితో మాట్లాడి మన బలపరిచారని నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరూ మరి ప్రభు చిత్తమతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.